హలో గైస్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ సుజిత్ రిపోర్టింగ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. చెప్పాం కదా సంక్రాంతి ఆంధ్రప్రదేశ్లో చేసుకోబోతున్నాం. ఎప్పుడైతే దిగేసాం మా ఊరికి వెళ్ళడానికి ఒక ఆటో మాట్లాడుకోవాలి, ఊర్లో కలుస్తాం. వచ్చేసాం ఊరికైతే. నార్మల్గా సంక్రాంతి అంటే కోనసీమ సంక్రాంతి గుర్తొస్తుంది. కోడి పందాలు, భోగిమంటలు, గుండాట్లు, పేకాట్లు, ఇలా అదొక వేరే వైపు. కానీ ఇటు నెల్లూరు ఇటు సైడ్ వచ్చేసరికి ఏంటంటే మా వరకు తెలిసింది భోగి రోజు భోగిమంటలు వేసుకుంటారు, నాన్ వెజ్ తింటారు. కానీ సంక్రాంతి రోజు అయితే పెద్ద పండగ అంటారు కదా, పెద్దలకి మన చనిపోయిన వాళ్ళకి కానీ పెద్దలకి అన్నం పెడతారు. ఆ రోజు ప్యూర్ వెజ్ అనమాట. పొద్దున్నే లేసి అన్నీ చూసుకొని టైం అది ఇది చూసుకొని ఆ టైం కల్లా అన్నీ వండి పెడతారనమాట. లైక్ మీల్స్ అంటే అదే అన్నం, పప్పు, వడలు, గారెలు ఏవో వండి పెడతారు అంతే. ఇంకా మిగతా తిరిగేటోళ్ళు తిరుగుతారు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ 2 days కాకుండా మనకి స్పెషల్ అనేది 3rd day కనుమ రోజు జాతర చాలా బాగా చేస్తారు. పొట్టేళ్ళు వేయడం, గ్రామదేవతని పూజించడం, ఇలా చాలా బాగా జరుగుతుంది. సో భోగిమంది అక్కడ అయిపోయింది. సంక్రాంతి ఈరోజు ఇంకా పెట్టుకోవాలి, పెద్దలకు పెట్టేసుకుంటాం. తిరిగేటి ఎంటర్టైన్మెంట్ అంతే. కానీ రేపు అసలైన జాతర చాలా బాగుంటుంది. సో చూద్దాం ఈరోజు ఏం చేయబోతున్నాం, ఏం చేద్దామో చూద్దాం. సో ఇదే గైస్, రేపైతే మన జాతర జరగబోయే స్థలం మా ఊరి గ్రామ దేవాలయం చింతాలమ్మ తల్లి గుడి అన్నమాట ఇదైతే. సో రేపటికి ప్రిపరేషన్స్ అనమాట. దేవుళ్ళందరినీ రెడీ చేసుకోవడం ఇలా జరుగుతూ ఉంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇదే మా గుడి అనమాట, మెయిన్ గర్భగుడి ఇది. ఇక్కడ చింతాలమ్మ తల్లి గుడి ఇది. అండ్ ఇంకా నేను మా ఫ్రెండ్స్ కూడా ఎలాగో ముందు వచ్చాం కాబట్టి అలా చిన్న చిన్న పనులు ఏమన్నా ఉంటే అలా చూసుకుంటూ ఉన్నామన్నమాట. అండ్ ఈ గుడి ఆపోజిట్లో పోతరాజు ఉంటాడు అనమాట ఈ గ్రామానికి. ఇది పోతరాజు ఉండే చోటు ఇదంతా. ఇక్కడ పొంగలు పెట్టుకుంటారు. అక్కడ గుడి దగ్గరేమో పొట్టేళ్ళు వేస్తారనమాట. మాకు ఎవరు మొక్కుబళ్ళు ఉంటే వాళ్ళందరూ పొట్టేలు పెట్టుకొని ఫంక్షన్లో చేసుకుంటారు అనమాట. ఈయన వచ్చేసరికి పోతరాజు. మా గుడి పంతులు మొత్తం అంతా నీట్గా డెకరేట్ చేస్తున్నాడు అనమాట ఆయన్ని. అండ్ ఇది వచ్చేసి మా కొత్త శివాలయం. యాక్చువల్లీ పాత శివాలయాన్ని రెనోవేట్ చేసి ఇలా కట్టారు. అండ్ ఇంకా అలా తిరిగేసి ఇంటికి వచ్చేసి మా పెద్దోళ్ళకి దేవుడికి అయితే నైవేద్యం పెట్టేసుకున్నాం. అండ్ ఇంకా వాళ్ళు పెట్టిన నైవేద్యంలోంచి మేము కూడా ప్రసాదంగా తినేసామన్నమాట. అండ్ ఇంకా తినడం అయిపోయింది కదా అని మొత్తం అలా తిరిగేసాం. సో ఇంకా ఈరోజు సంక్రాంతికి అయితే డన్ ఫర్ ద డే. ఈవినింగ్కి ఇంటికి వెళ్ళిపోయి తినేసి అలా కాసేపు రెస్ట్ తీసుకుంటే రేపు మన ఊరి జాతర అదిరిపోద్ది అనమాట. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.